సదా భగవంతుణ్ణే సేవిస్తూ ఆయననే పూర్తిగా నమ్ముకున్న వారికి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. దుష్టశక్తులు వారికి హాని కలిగించలేవు. భగవద్భక్తులైన సజ్జనులు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ప్రమాదాల నుంచైనా బయటపడతారు. దీనికి ప్రతీక హోలీ పండుగ. హోలికా దహనం జరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ. ధనిక పేద కుల భేదాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే హోలీ ఐక్యతకు ఒక చిహ్నం. పాత గొడవలను మర్చిపోయి ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ స్నేహస్తాన్ని అందించడం ఈ పండుగ ప్రత్యేకత. పూర్వం పసుపు, కుంకుమ, మోదుగపూలు అలాంటి సహజసిద్ధమైన రంగులను హోలీలో ఉపయోగించేవారు. అవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి కూడా రక్షిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా సహజయోగులు హోలీని కామదహనానికి ప్రతీకగా నిర్వహించుకుంటారు. అగ్నిని హోమరూపంలో పూజిస్తారు. పురుషులు పురుషులతో, మహిళలు మహిళలతో హోలీ ఆడతారు. వాస్తవానికి ఈ రంగులు దేవీ శక్తికి ప్రతీక. మన సూక్ష్మ శరీరంలోని 7 శక్తి కేంద్రాలు 7 రంగులను కలిగి ఉంటాయి. ఆ 7 చక్రాల రంగులతోనే హోలీ చేసుకుంటాం. సహస్రార చక్రం సప్తవర్ణాల సమ్మిళితంగా ఉంటుంది. మనలోని చక్రాలను ప్రతిబింబించే ఈ రంగులను మీ మీద చల్లుకోండి, ఆనందంతో ఉత్సాహంతో ఆడుకోండి ప్రజలందరినీ సామూహిక హోలీ వేడుకలకు శ్రీకృష్ణుడు ప్రోత్సహించినట్టు కూడా ఒక కథనం. భగవంతుడితో సంయోగం పొందిన వ్యక్తి ఆనందంతో పూర్తిగా లీనమైపోతాడు. మనకు బాధను, దుఃఖాన్ని ఇచ్చేది దైవం కాదు, వాటికి మనమే కారకులం. దీన్ని అందరూ గుర్తించాలి. ఎప్పుడూ సంతోషమైన స్వభావాన్ని కలిగి ఉండాలి. విశాల హృదయాన్ని కలిగి ఉండాలి. మన ప్రవర్తన అందరూ స్వాగతించేలా ఉండాలి.